తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని జిల్లాల వారికి పింఛన్ డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నామని అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే కీలక అప్డేట్ అనేది రావడం అయితే జరిగింది. సో ఎన్ని జిల్లాల వారికి డబ్బులు అనేవి జమ చేస్తున్నారో, ఓన్లీ ఒంటరి మహిళలకు, ఓన్లీ వికలాంగులకు మరియు ఇతర డబ్బుల వారికా, లేకపోతే అన్ని పింఛన్ లబ్ధిదారులక మనమైతే వీడియోలను అయితే చూద్దాము. వీడియోని అయితే చివరిదాకానైతే చూడండి. ఖచ్చితంగా ఈ అప్డేట్ అనేది మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే తెలియజేయండి, షేర్ చేయండి ఈ వీడియోని. అలాగే మొదటిసారిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా చూసిన వారు అయితే ఉంటే. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళైతే తెలుసుకున్నాం. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే వికలాంగులు ఉన్నారో వారికి 6,000 రూపాయల చొప్పున, మరియు ఒంటరి మహిళలు ఉన్నారో వారికి 4,000 రూపాయల చొప్పున అయితే పింఛన్ డబ్బులను అనేవి జమ చేస్తున్నాం అనేది చెప్పడం అయితే జరిగింది. సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అన్ని జిల్లాలు ఏదైతే 36 జిల్లాలు ఉన్నాయో అన్ని జిల్లాల వారికి మనకైతే డబ్బులను అనేవి పింఛన్ డబ్బులను అనేది జమ చేస్తామనేది చెప్పడం అయితే జరిగింది. సో ఏదైతే తెలంగాణ మేనిఫెస్టోలో సీఎం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చెప్పిందో కొత్త పింఛన్ డబ్బులు అనేవి పెంచుతామని, సో ఆ పెంచిన డబ్బులతో మనకైతే ఈ పింఛన్ డబ్బులు అనేవి జమ చేస్తున్నామని అయితే చెప్పడం అయితే జరిగింది. సో అలాగే ఎవరైతే కొత్తగా అప్లై చేసుకున్నారో వారి లిస్ట్ వచ్చిన తర్వాత వారికి కూడా ఆగస్టు నెల నుంచి ఆ డబ్బులను అనేది జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఎవరైతే అర్హులై ఉన్నారో ఇంకా అప్లై చేసుకొని వారైతే మీ దగ్గర ఉన్న ఎంపీడీఓ ఆఫీసులకు వెళ్ళి మీరైతే ఆసరా మరియు చేయూత పింఛన్లకు సంబంధించిన, ఒంటరి మహిళలకు సంబంధించిన మరియు 2,000 రూపాయలు పొందే పింఛన్కి సంబంధించిన ఎంపీడీఓ ఆఫీసులకు వెళ్ళి అయితే ఇంకా అప్లై చేసుకొని వారు పింఛన్కి అయితే అప్లై చేసుకోవడానికి అయితే ఇంకానైతే ఛాన్స్ ఉందని అయితే చెప్పడం అయితే జరిగింది. సో అప్లై చేసిన తర్వాత ఆగస్ట్ నెలలో వారి జాబితా లిస్ట్ అయితే విడుదలవుతుంది. సో తర్వాత అర్హుల కాదని తేల్చి వారికైతే ఆసరా పింఛన్ ఏదైతే పింఛన్ రావాల్సి ఉందో ఆ పింఛన్ అనేది జమ చేస్తామనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక ఇన్ఫర్మేషన్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 4,000 మరియు అన్ని జిల్లాలకు 4,000, 6,000 రూపాయలు పింఛన్ డబ్బులు అనేవి జమ చేస్తున్నామని అయితే కాసేపట్లోనైతే చెప్పడం అయితే జరిగింది. సో ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అయితే ఉండండి. థ్యాంక్ యూ గైస్.